హలో ట్రేడర్స్ అండ్ ఇన్వెస్టర్స్, వెల్కమ్ టు శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్. ఈ వీడియోలో మనము శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్ సెటప్ ద్వారా మార్కెట్ ట్రెండ్ని ఎలా ఐడెంటిఫై చేయాలి, ట్రెండ్ రివర్సల్స్ని ఎలా ప్రెడిక్ట్ చేయాలి, సైడ్ వేస్ మార్కెట్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అండ్ అలాగే చాలా ఇంపార్టెంట్ వన్ అండి, నో ట్రేడ్ జోన్స్ని ఎలా ప్లాట్ చేయాలో చెప్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి, మీకు తప్పకుండా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఫస్ట్ మనము శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్ సెటప్ గురించి డిస్కస్ చేద్దామండి. సో శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్ సెటప్లో మనము 2 ఇండికేటర్స్ని యూజ్ చేస్తాము. ఫస్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ ఇండికేటర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. సో శౌర్య ట్రెండ్ ఇండికేటర్ ద్వారా మనకి మార్కెట్ యొక్క ట్రెండ్ ఎలా ఉందో ఐడెంటిఫై చేయొచ్చు. సో జనరల్గా ఏంటండి, మనకి మార్కెట్ ట్రెండ్ అనేది 3 రకాలుగా ఉంటుంది కదండి. ట్రెండ్ అనేది బుల్లిష్గా ఉంటుంది, లేదంటే బేరిష్గా ఉంటుంది, లేదంటే సైడ్ వేస్గా ఉంటుంది కదా. సో ఈ 3 రకాల ట్రెండ్స్ని మనము ట్రెండ్ ఇండికేటర్ ద్వారా ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. ట్రెండ్ రివర్సల్ అంటున్నాము అంటే ట్రెండ్ ఎక్కడ నుండి రివర్స్ అవుతుందో ఈ ఇండికేటర్ ద్వారా మనము ప్రెడిక్ట్ చేయొచ్చు అనమాట. ఓకేనా. సో ఫస్ట్ మనము శౌర్య ట్రెండ్ ఇండికేటర్ గురించి డిస్కస్ చేద్దామండి. సో శౌర్య ట్రెండ్ ఇండికేటర్లో మనకి చాలా ఫీచర్స్ ఉన్నాయి, ఒకదాని తర్వాత ఒకటి నేను డీటెయిల్గా చెప్తానండి. సో జాగ్రత్తగా వాచ్ చేయండి. ఫస్ట్ మనము క్యాండిల్స్ గురించి డిస్కస్ చేద్దామండి. సో జనరల్గా ఏంటి అంటే మనకి క్యాండిల్స్ వచ్చేసి 2 కలర్స్లో ఉంటాయి కదండి. గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఉంటాయి, లేదంటే రెడ్ కలర్ క్యాండిల్స్ ఉంటాయి. ఒకవేళ మీకు గ్రీన్ కలర్ క్యాండిల్ కనిపించింది అంటే అదొక బుల్లిష్ క్యాండిల్ అని అర్థం. ఒకవేళ రెడ్ కలర్ క్యాండిల్ కనిపించింది అంటే అదొక బేరిష్ క్యాండిల్ అని అర్థం కదండి. సో మన ఇండికేటర్లో ఏంటి అంటే 3 కలర్డ్ క్యాండిల్స్ ఉంటాయి. గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి, రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి అండ్ అలాగే బ్లూ కలర్ క్యాండిల్స్ కూడా ఉన్నాయి. ఓకేనా. సో ఎప్పుడైనా సరే మనకి గ్రీన్ కలర్ క్యాండిల్ కనిపించింది అనుకోండి, ట్రెండ్ బులిష్గా మారిపోయింది అని అర్థం. ఓకేనా. ఒకవేళ రెడ్ కలర్ క్యాండిల్ కనిపించింది అంటే ట్రెండ్ బేరిష్గా మారిపోయింది అని అర్థం. ఒకవేళ మీకు ఇలా బ్లూ కలర్ క్యాండిల్స్ కనిపించాయి అనుకోండి, ఈ క్యాండిల్స్ వీక్నెస్ని, సైడ్ వేస్ని ఇండికేట్ చేసే క్యాండిల్స్ అండి. సో ఇలాంటి క్యాండిల్స్ ఫామ్ అయినప్పుడు మనము కొత్తగా ఎలాంటి ఎంట్రీస్ని తీసుకోకూడదు. ఓకేనా. అండ్ అలాగే చూడండి, మనకి ఇక్కడ నుండి కంటిన్యూస్గా గ్రీన్ కలర్ క్యాండిల్సే ఉన్నాయి కదండి. అండ్ అలాగే ఇక్కడ చూస్తే కంటిన్యూస్గా రెడ్ కలర్ క్యాండిల్సే ఉన్నాయి కదా. సో అదేంటంటే మనము ట్రెండ్ కంటిన్యూషన్తో పాటు వెళ్తాం కాబట్టి ట్రెండ్ బులిష్గా ఉన్నంత వరకు మన క్యాండిల్ కలర్స్ అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే ఉంటాయి. అండ్ ఒకవేళ ట్రెండ్ బేరిష్గా ఉంది అనుకోండి, క్యాండిల్స్ అన్నీ కూడా మనకి రెడ్ కలర్లోనే కనిపిస్తాయి. ఒకవేళ ట్రెండ్ అనేది వీక్గా సైడ్ వేస్గా ఉంది అంటే ఇలా సైడ్ వేస్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి. అండ్ అలాగే చూస్తే ఇక్కడ మనకి ఈ గ్రీన్ క్యాండిల్స్లో కూడా 2 టైప్స్ ఆఫ్ క్యాండిల్స్ ఉన్నాయండి. కంప్లీట్ గ్రీన్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి అండ్ అలాగే గ్రీన్ కలర్ క్యాండిల్ విత్ రెడ్ బార్డర్ కనిపిస్తుంది. అవునా. సో గ్రీన్ కలర్ క్యాండిల్ విత్ రెడ్ బార్డర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే అదొక బేరిష్ క్యాండిల్ అని అర్థం. ఓకేనా. కాకపోతే మనం ట్రెండ్ కంటిన్యూషన్తో పాటు వెళ్తున్నాం కాబట్టి ట్రెండ్ బులిష్గా ఉన్నంత వరకు మనకి క్యాండిల్ బాడీస్ అన్నీ కూడా గ్రీన్ కలర్లోనే కనిపిస్తాయి. అండ్ అలాగే చూస్తే సేమ్ అండి, ఇక్కడ రెడ్ కలర్ క్యాండిల్స్లో కూడా రెడ్ కలర్ క్యాండిల్స్ ఉన్నాయి అండ్ అలాగే రెడ్ కలర్ క్యాండిల్స్ విత్ గ్రీన్ బార్డర్ ఉంది. సో ఈ రెడ్ కలర్ క్యాండిల్స్ విత్ గ్రీన్ బార్డర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే అదొక గ్రీన్ కలర్ క్యాండిల్ అని అర్థం. ఓకేనా. సో కాకపోతే ఏంటి అంటే మనం ట్రెండ్ కంటిన్యూషన్తో పాటు వెళ్తున్నాం కాబట్టి ఇక్కడ ట్రెండ్ నెగటివ్గా ఉంది కాబట్టి మన క్యాండిల్స్ అన్నీ కూడా రెడ్ కలర్లోనే కనిపిస్తాయి. ఓకేనా. అండ్ అలాగే చూస్తే ఇక్కడ పైన టేబుల్ ఉంది కదండి, ఈ టేబుల్లో ఫస్ట్ వన్ వచ్చేసి మార్కెట్ ట్రెండ్. సో నిఫ్టీ చూస్తే చాలా డేస్ నుండి ట్రెండ్ బేరిష్గానే ఉంది కదండి. సో ఇక్కడ మీరు బేరిష్ అని చూడొచ్చు. అండ్ అలాగే సో బేరిష్ అంటే నెగటివిటీ కాబట్టి మన సర్కిల్ వచ్చేసి రెడ్ కలర్లో ఉంది. ఒకవేళ బులిష్గా ఉంది అనుకోండి మార్కెట్ ట్రెండ్, సర్కిల్ వచ్చేసి గ్రీన్ కలర్లోకి మారిపోతుంది. అండ్ స్టేటస్. సో స్టేటస్లో మనకి 4 కండిషన్స్ ఉంటాయండి. షార్ట్ బిల్డప్, లాంగ్ బిల్డప్, షార్ట్ కవరింగ్ అండ్ లాంగ్ అన్వైండింగ్. ఒకవేళ మీకు కనుక ఈ వర్డ్స్ ఐడియా లేదనుకోండి, దాన్ని రిప్రజెంట్ చేస్తూ మనకి సర్కిల్ ఉంటుంది. ఓకేనా. సో షార్ట్ బిల్డప్ అనేది అదొక బేరిష్ ఇండికేషన్. సో అందుకని చెప్పి మన సర్కిల్ వచ్చేసి రెడ్ కలర్లోకి మారిపోయింది. ఒకవేళ లాంగ్ బిల్డప్ అని వచ్చింది అనుకోండి, సర్కిల్ గ్రీన్ కలర్లోకి మారిపోతుంది, అంటే అదొక బుల్లిష్ ఇండికేషన్ అనమాట. ఓకేనా. సో మీకు ఈ వర్డ్స్ తెలియకపోయినా ఈ సర్కిల్ కలర్ని చూసి మీరు ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆర్ఎస్ఐ. సో ఆర్ఎస్ఐలో కూడా మనకి 3 కండిషన్స్ ఉంటాయండి. ఆర్ఎస్ఐ ఓవర్ బాట్, ఓవర్ సోల్డ్ అండ్ న్యూట్రల్. సో ఎప్పుడైనా సరే ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ కానీ ఓవర్ సోల్డ్ కానీ అయింది అంటే ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో మనకి ఆర్ఎస్ఐ ఓవర్ బాట్ లేదా ఓవర్ సోల్డ్ కనిపించింది అంటే మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేయండి. ఓకేనా.
అండ్ నెక్స్ట్ మనం చూస్తే ఇక్కడ డిఫరెంట్ టైం ఫ్రేమ్స్ ప్రకారంగా మార్కెట్ ట్రెండ్ ఎలా ఉందో ఇక్కడ కనిపిస్తుందండి. ఓకేనా, 1 minute, 3 minutes, 5 minutes, 15 minutes, 1 hour అండ్ డైలీ. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి మార్కెట్ స్ట్రెంత్. సో మార్కెట్ యొక్క స్ట్రెంత్ ఎలా ఉంది, సో ఇక్కడ మనం బుల్లిష్గా ఉంది అని అన్నాం, కాకపోతే ఎంతవరకు స్ట్రెంత్ బుల్లిష్గా ఉంది, సో ఇక్కడ చూడండి 26.83% వరకే బుల్లిష్గా ఉంది, అంటే ఆల్రెడీ బుల్లిష్నెస్ వీక్ అయిపోయింది. సో నిఫ్టీలో చూస్తే ఇక్కడ మనము రిజెక్షన్ని చూస్తున్నాము కదండి, స్ట్రెంత్ వీక్ అయిపోయింది అని ఇండికేషన్ వచ్చేసింది. ఓకేనా, సో ఇలా మనకి మార్కెట్ స్ట్రెంత్లో కూడా మనకి బుల్లిష్గా ఉన్న బేరిష్గా ఉన్న ఈ స్ట్రెంత్ అనేది 3 టైప్స్గా డిస్ప్లే అవుతుందండి, స్ట్రాంగ్, మోడరేట్ అండ్ వీక్. సో ఎప్పుడైనా సరే స్ట్రెంత్ అనేది మోడరేట్ అండ్ స్ట్రాంగ్గా ఉంటే పర్వాలేదండి, ఒకవేళ వీక్గా అయిపోయిందంటే మన ప్రీమియమ్స్ వీక్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి బయ్యర్స్ వాల్యూమ్, సెల్లర్స్ వాల్యూమ్. సో మనకి రన్నింగ్ మార్కెట్లో ఏంటి అంటే వాల్యూమ్స్ ప్రకారంగా ఎవరి ప్రెషర్ ఎక్కువగా ఉందో ఐడెంటిఫై చేయొచ్చు. సో ఇక్కడ చూస్తే బయ్యర్స్ వాల్యూమ్ అండ్ సెల్లర్స్ వాల్యూమ్లో సెల్లర్స్ వాల్యూమ్ 50% ఉంది, బయ్యర్స్ వాల్యూమ్ 49% ఉంది. సో రెండు ఆల్మోస్ట్ దగ్గరగా ఉన్నాయి. ఒకవేళ బయ్యర్స్ వాల్యూమ్ కనుక ఎక్కువగా ఉంది అనుకోండి, ట్రెండ్ బులిష్గా మారే ఛాన్సెస్ ఉంటాయి. ఒకవేళ సెల్లర్స్ వాల్యూమ్ కనుక ఎక్కువగా ఉందనుకోండి, ట్రెండ్ బేరిష్గా వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఓకేనా, అండ్ నెక్స్ట్ ఇక్కడ కింద మళ్ళీ ఒక టేబుల్ ఉంది కదండి, సో ఈ టేబుల్లో ట్రేడ్ వచ్చేసి ప్రస్తుతానికి మనం బై సైడ్ ట్రేడ్లో ఉన్నాము, సో బై అని వస్తుంది. ఒకవేళ సెల్ సైడ్ ట్రేడ్ అయితే సెల్ అని వస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఎంట్రీ ప్రైస్. సో బై సైడ్ ట్రేడ్లో మన ఎంట్రీ ప్రైస్ ఏదైతే ఉందో అది డిస్ప్లే అవుతుంది. అండ్ టార్గెట్ 1, టార్గెట్ 2, టార్గెట్ 3 ఎంట్రీ ప్రైస్తో పాటు డిస్ప్లే అవుతాయండి. సో టార్గెట్ ఒకవేళ హిట్ అయిందంటే హిట్ అని వస్తుంది, ఒకవేళ ప్రస్తుతానికి మన టార్గెట్ 3 ఇంకా హిట్ అవ్వలేదు కాబట్టి పెండింగ్ అని చూపిస్తుంది. ఓకేనా, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో మనం ట్రేడ్లో ఉన్నామనుకోండి, స్టాప్ లాస్ని ఎలా ట్రైల్ చేయాలి చాలామందికి తెలియట్లేదు. సో మీరు ఈ ట్రైలింగ్ స్టాప్ లాస్ని యూజ్ చేసుకొని కూడా మీరు స్టాప్ లాస్ని ట్రైల్ చేయొచ్చు. ఓకేనా, సో ఒకవేళ ఇక్కడ నేను చూడడం నాకు ప్రాబ్లం అనిపిస్తుంది అని అనుకున్నారనుకోండి, సో మన ట్రెండ్ ఇండికేటర్ స్టైల్లోకి వెళ్తే ఇక్కడ ట్రైలింగ్ స్టాప్ లాస్ అని ఉంది. ఓకేనా, సో దీన్ని క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక బ్లూ కలర్ లైన్ ఫామ్ అవుతుంది. సో ఈ బ్లూ కలర్ లైన్ని మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ లాగా యూజ్ చేయొచ్చు. ఓకేనా, అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి వీవ్యాప్ లైన్ అండి. సో జనరల్గా వీవ్యాప్ని యూజ్ చేస్తూ కూడా మనం ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు. సో క్యాండిల్స్ ఒకవేళ వీవ్యాప్ లైన్ కింద ఉన్నాయి అనుకోండి, ట్రెండ్ బేరిష్గా ఉంది అని అర్థం. ఒకవేళ క్యాండిల్స్ కనుక వీవ్యాప్ లైన్ ఎబవ్ ఉన్నాయి అనుకోండి, ట్రెండ్ బుల్లిష్గా ఉంది అని అర్థం. ఒకవేళ క్యాండిల్స్ కనుక వీవ్యాప్ లైన్ పైనే ఉన్నాయి అనుకోండి ఇలా, ఓకేనా, ట్రెండ్ సైడ్ వేస్గా ఉంది అని అర్థం. ఓకేనా, సో కావాలంటే యూజ్ చేయొచ్చు, లేదంటే దీన్ని అన్టిక్ చేసేయండి. ఓకేనా, నెక్స్ట్ వన్ వచ్చేసి బై అండ్ సెల్ సిగ్నల్స్ అండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. సో మనకి బై అండ్ సెల్ సిగ్నల్స్ వచ్చిన తర్వాత క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఓకేనా, సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి బై ఎంట్రీ వచ్చింది, అవునా. సో ఈ బై ఎంట్రీకి ఈ క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీని తీసుకుంటాము. ఓకేనా, సో క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీని తీసుకునే ముందు 3 కన్ఫర్మేషన్స్ చెక్ చేసుకోవాలి. అదేంటంటే ఈ మధ్యలో జిగ్జాగ్ లైన్స్ ఉన్నాయి కదండి, జిగ్జాగ్ లైన్స్, ఈ మిడిల్లో కనిపిస్తున్న బార్స్ అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ 3 కూడా సేమ్ కలర్లో ఉండాలి. ఒకవేళ మనం బై సైడ్ ఎంట్రీ తీసుకుంటే ఈ 3 కూడా గ్రీన్ కలర్లో ఉండాలి. ఒకవేళ సెల్ సైడ్ ఎంట్రీ తీసుకున్నాం అనుకోండి, ఈ 3 కూడా మనకి రెడ్ కలర్లో ఉండాలి. అప్పుడు మాత్రమే ఎంట్రీని తీసుకుంటాము, లేదంటే ఎంట్రీని అవాయిడ్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ చూస్తే మనకి బై సైడ్ ఎంట్రీ వచ్చింది. సో కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయితే మాత్రమే మనం ఎంట్రీని తీసుకుంటాము. సో కన్ఫర్మేషన్స్ ఎక్కడ మ్యాచ్ చేయండి, ఇక్కడ 225 క్యాండిల్కి మన 3 కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాయి. ఎగ్జాక్ట్ లైన్ గ్రీన్ కలర్లో ఉంది, మిడిల్లో కనిపిస్తున్న బార్స్ గ్రీన్ కలర్లో ఉన్నాయి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా గ్రీన్ కలర్లో ఉంది, అవునా. సో మీరు ఇక్కడ 225 క్యాండిల్ పైన ఎంట్రీ తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ మన 2 టార్గెట్స్ హిట్ అయిపోయాయి. అండ్ అలాగే చూస్తే ఇక్కడ సెల్ సైడ్ ఎంట్రీ వచ్చింది కదండి. సో సెల్ సైడ్ ఎంట్రీలో 3 కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయితే మాత్రమే ఎంట్రీని తీసుకుంటాము. సో ఈ క్యాండిల్ అంటే 10:35 క్యాండిల్కి సెల్ ఎంట్రీ వచ్చింది కాబట్టి క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్ పైన ఎంట్రీని తీసుకుంటాము. సో మన కన్ఫర్మేషన్స్ వచ్చేసి జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లో ఉండాలి, మిడ్ బార్స్ రెడ్ కలర్లో ఉండాలి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న ట్రెండ్ బార్ కూడా రెడ్ కలర్లో ఉండాలి. ఓకేనా, కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయితే ఎంట్రీ తీసుకుంటాము, లేదంటే ఎంట్రీని అవాయిడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూస్తే మనకి బై ఎంట్రీ వచ్చింది. సో బై ఎంట్రీ వచ్చింది కాబట్టి క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. కన్ఫర్మేషన్ మ్యాచ్ అయితే ఎంట్రీ తీసుకుంటాము, లేదంటే ట్రేడ్ని అవాయిడ్ చేయాలి.
ఇక్కడ చూస్తే మనకి జిగ్జాగ్ లైన్స్ రెడ్ కలర్లోనే ఉన్నాయి. సో మనము ఈ ట్రేడ్ని అవాయిడ్ చేయాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది. సో కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది. సో కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాక అంటే 940 క్యాండిల్ పైన మీరు ఎంట్రీని తీసుకుంటారు. ఓకేనా. సో కన్ఫర్మేషన్ మ్యాచ్ అయ్యేంత వరకు వెయిట్ చేయాలి. మ్యాచ్ అయిన తర్వాత మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ సెల్ ఎంట్రీ వచ్చింది. కన్ఫర్మేషన్ మ్యాచ్ అయ్యాకనే ఎంట్రీ. ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది. కన్ఫర్మేషన్స్ 1120 క్యాండిల్కి కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాయి కాబట్టి మీరైతే ఎంట్రీని తీసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ కూడా సెల్ ఎంట్రీ వచ్చింది. కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయిన తర్వాతనే ఎంట్రీ తీసుకుంటాము. అండ్ నెక్స్ట్ ఇక్కడ బై ఎంట్రీ వచ్చింది. కాకపోతే మన కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అవ్వలేదండి. సో ఈ ట్రేడ్ని మనం అవాయిడ్ చేయాలి. ఇక్కడ చూసే సెల్ ఎంట్రీ వచ్చింది. కన్ఫర్మేషన్స్ మ్యాచ్ అయ్యాక మాత్రమే ఎంట్రీని తీసుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వన్ వచ్చేసి షౌరియా ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్. సో ఈ ఇండికేటర్లో ఏంటి అంటే మనకి ఆటోమేటిక్గా సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ప్లాట్ అవుతాయండి. సో ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ బాక్స్ ఉంది కదా, ఇది మనకు సపోర్ట్ లెవెల్స్. అండ్ అలాగే ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ బాక్సెస్ ఉన్నాయి కదా, ఇది మన రెసిస్టెన్స్ జోన్స్. సో ఎప్పుడైనా సరే క్యాండిల్ సపోర్ట్ దగ్గరికి వెళ్ళినా రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళినా ట్రెండ్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. ఒకవేళ మీరు కనుక ట్రేడ్లో ఉంటే ప్రైస్ సపోర్ట్ లెవెల్కి వెళ్ళినా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. రెసిస్టెన్స్ లెవెల్కి వెళ్ళినా కూడా స్టాప్ లాస్ని మెయింటైన్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే ఈ ఇండికేటర్లో మనకి స్టార్స్ ఫామ్ అవుతాయండి. సో ఎప్పుడైనా సరే స్టార్ ఫామ్ అయింది అంటే మనము స్టాప్ లాస్ని ట్రైల్ చేయాలి అని అర్థం. ఎందుకంటే స్టార్ ఒక ట్రెండ్ రివర్సల్ సైన్ అది మనకి. సో ఎప్పుడైనా సరే మీకు స్టార్ కనిపించింది అంటే స్టాప్ లాస్ని తప్పకుండా ట్రైల్ చేయండి. ఓకేనా. అండ్ అలాగే షౌరియా ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ద్వారా మనము స్వింగ్ హైస్ అండ్ లోస్ని కూడా ఆటోమేటిక్గా ప్లాట్ చేసుకోవచ్చు. అది ఎలా అంటే షౌరియా ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ సెట్టింగ్స్లో మనకి షో హయ్యర్ హైస్ లోవర్ హైస్ అండ్ అలాగే షో లోవర్ హైస్ లోవర్ లోస్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో మనం దాన్ని టిక్ చేసామంటే మనకి స్వింగ్ హైస్ అండ్ లోస్ ఆటోమేటిక్గా ప్లాట్ అయిపోతాయి. అలాగే ఫిబొనాసీ రీట్రేస్మెంట్ లెవెల్స్ని యూస్ చేసే వాళ్ళ కోసం ఆటో ఫిబ్స్ ఉన్నాయండి. సో దీన్ని మీరు టిక్ చేశారంటే మనకి ఆటోమేటిక్గా ఫిబొనాసీ లెవెల్స్ కూడా ప్లాట్ అయిపోతాయి. ఓకేనా. సో ఇక్కడ చూడొచ్చు మనము లోవర్ హై అండ్ లోవర్ లోకి ఒక డాటెడ్ లైన్ ప్లాట్ అయిపోయింది ఆటోమేటిక్గా. అండ్ అలాగే మన ఫిబొనాసీ లెవెల్స్ కూడా ప్లాట్ అయిపోయాయి. సో దీని ప్రకారంగా నిఫ్టీ చూస్తే నిఫ్టీ ఇక్కడ నుండి డౌన్ ట్రెండ్లో ఉంది కదండి. అండ్ ఇక్కడ నుండి ఫిబొనాసీ లెవెల్స్ ప్రకారంగా 0.5 అంటే గోల్డెన్ జోన్కి నిఫ్టీ వెళ్ళగానే అక్కడ నుండి ట్రెండ్ రివర్స్ అయిపోయింది. అవునా. సో ఇలా ఫిబొనాసీ లెవెల్స్ ఐడియా ఉన్న వాళ్ళైతే వాళ్ళు ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ ద్వారా మీరు ఆటోమేటిక్గా ఫిబొనాసీ లెవెల్స్ని కూడా ప్లాట్ చేసుకోవచ్చు. అండ్ ఇప్పుడు డిస్కస్ చేసే టాపిక్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి. నో ట్రేడ్ జోన్స్ని ఎలా ప్లాట్ చేయాలో నేర్చుకుందాం. సో నేను దానికోసం అని చెప్పి నేచురల్ గ్యాస్ చార్ట్ ఓపెన్ చేశానండి. అండ్ నేను రీప్లే ఆప్షన్ యూస్ చేసి మీకు నో ట్రేడ్ జోన్స్ని ఎలా ప్లాట్ చేయాలో చెప్తాను. ఓకేనా. సో జాగ్రత్తగా చూడండి. సో నేచురల్ గ్యాస్లో చూస్తే ఇక్కడ నుండి చూస్తే మనం బేరిష్ మూవ్ని చూసాం కదండి. అండ్ ప్రస్తుతానికి నేచురల్ గ్యాస్ సపోర్ట్ లెవెల్ దగ్గర ఉంది. అవునా. సో నేను ప్లే చేస్తున్నానండి. సో సపోర్ట్ లెవెల్ నుండి నేచురల్ గ్యాస్ సైడ్ వేస్గానే ఉంది ప్రస్తుతానికి. సో మనం ఇంకా నో ట్రేడ్ జోన్ని ప్లాట్ చేయలేదు. సో ఇప్పుడు చూస్తే మనకి ఒక రెసిస్టెన్స్ లెవెల్ ఫామ్ అయింది అండ్ అలాగే మనకి సపోర్ట్ కూడా ఉంది కదండి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ని జాయిన్ చేస్తూ ఒక రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేయాలి. ఓకేనా అండి. ఇప్పుడు నేను ఒక రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ని డ్రా చేశాను. సో న్యాచురల్ గ్యాస్ ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్లో ఉన్నంత వరకు మనం ఎలాంటి ఎంట్రీస్ని తీసుకోకూడదు. ఓకేనా. ఒకవేళ ఈ రెక్టాంగులర్ బాక్స్ ప్యాటర్న్ కనుక బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మనం కాల్ సైడ్ ఎంట్రీస్ని తీసుకుంటాము. అండ్ ఇక్కడ రీసెంట్గా ఉన్న రెసిస్టెన్స్ మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఒకవేళ ఈ రెసిస్టెన్స్ బ్రేక్ అయిందంటే నెక్స్ట్ ఉన్న రెసిస్టెన్స్ మన సెకండ్ టార్గెట్ అవుతుంది. ఓకేనా. ఒకవేళ ఈ బాక్స్ ప్యాటర్న్ కనుక డౌన్ సైడ్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి, అప్పుడు మనం సెల్ సైడ్ ఎంట్రీని తీసుకోవాలి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న సపోర్ట్ మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఓకేనా. సో బాక్స్ ప్యాటర్న్లో ఉన్నంత వరకు అయితే మనం ఎలాంటి ఎంట్రీస్ని తీసుకోవద్దండి. సో ఇక్కడ చూస్తే మనకి 540 క్యాండిల్ మనకి బాక్స్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ చేసింది. అవునా. సో బాక్స్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ అయినప్పుడు క్యాండిల్ క్లోజ్ అయిందా లేదా ఫస్ట్ చెక్ చేసుకోవాలి. ఓకేనా. సో క్యాండిల్ క్లోజ్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. క్యాండిల్ క్లోజ్ అయ్యాక నెక్స్ట్ క్యాండిల్
గ్రీన్ క్యాండ్ల రెడ్ క్యాండ్ల గమనించండి. ఓకేనా? ఒకవేళ ఆపోజిట్ క్యాండిల్ అయితే మనం ఎంట్రీని తీసుకోవద్దు. ఇక్కడ చూస్తే మనకి బ్రేక్అవుట్ అయింది అండ్ అలాగే క్యాండిల్ కూడా క్లోజ్ అయిపోయింది. సో మనం ఎంట్రీ ఎక్కడ తీసుకుంటాము? నెక్స్ట్ క్యాండిల్ పైన తీసుకుంటాం. సో నెక్స్ట్ క్యాండిల్ ఏమైంది? మనకి రెడ్ కలర్ క్యాండిల్ ఫామ్ అయింది. ఈ రెడ్ క్యాండిల్ మళ్ళీ ఏమైపోయిందండి? బాక్స్ ప్యాటర్న్లోకి ఎంటర్ అయిపోయింది. సో మళ్ళీ బాక్స్ ప్యాటర్న్లోకి ఎంటర్ అయింది కాబట్టి మనం ఎలాంటి ఎంట్రీస్ని తీసుకోకూడదు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి బాక్స్ ప్యాటర్న్ మళ్ళీ బ్రేక్అవుట్ అయింది, కాకపోతే క్యాండిల్ క్లోజ్ కాలేకపోయింది. సో ఇక్కడ కూడా మనం ఎలాంటి ఎంట్రీని తీసుకోకూడదు. మనకి రెసిస్టెన్స్ డబుల్ రెసిస్టెన్స్ ఫామ్ అయిపోయింది, అవునా? సో సింగిల్ రెసిస్టెన్స్ వెళ్ళి డబుల్ రెసిస్టెన్స్ ఫామ్ అయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? మనము బాక్స్ ప్యాటర్న్ని ఎక్స్టెండ్ చేసుకోవాలి. ఓకేనా? సో ఈ బాక్స్ ప్యాటర్న్లో ఉన్నంత వరకు మనం ఎలాంటి ఎంట్రీస్ని తీసుకోకూడదు. ఓకే అండి, సో ఇక్కడ చూస్తే మనకి 950 క్యాండిల్ బాక్స్ ప్యాటర్న్ని బ్రేక్అవుట్ చేసింది అండ్ నెక్స్ట్ ఫామ్ అయింది రెడ్ క్యాండిల్. సో నో ఎంట్రీ. అండ్ నెక్స్ట్ ఫామ్ అయింది కూడా రెడ్ క్యాండిల్. సో ఇప్పటి వరకు మనం ఎంట్రీని తీసుకోలేదు. ఇక్కడ మనకి 10-10 క్యాండిల్తో కన్ఫర్మేషన్ వచ్చేసింది కదండి. సో మీరు 10-20 క్యాండిల్ పైన ఎంట్రీని తీసుకోవచ్చు. సో ఈ క్యాండిల్ పైన మీరు ఎంట్రీని తీసుకోవచ్చు అండ్ మీరు ఈ బాక్స్ ప్యాటర్న్ మధ్యలో స్టాప్ లాస్ పెట్టండి. అండ్ ఇక్కడ కనిపిస్తున్న రెసిస్టెన్స్ జోన్ మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. ఓకేనా? సో మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిపోయిందండి అండ్ ఇక్కడ కనిపిస్తున్న రెసిస్టెన్స్ మన సెకండ్ టార్గెట్. సో మన సెకండ్ టార్గెట్ కూడా హిట్ అయిపోయింది. సో ఇలా శౌర్య ట్రెండ్ రివర్సల్ ఇండికేటర్ని యూస్ చేసుకొని మనము నో ట్రేడ్ జోన్స్ని కూడా ప్లాట్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక నో ట్రేడ్ జోన్ని ప్లాట్ చేయడం అలవాటు చేస్తున్నారనుకోండి, ఫాల్స్ ఎంట్రీస్ నుండి సేఫ్గా ఉంటారు. ఓకేనా? ఒకవేళ మీరు రాంగ్ ఎంట్రీస్ తీసుకున్నారనుకోండి, మార్కెట్ కంటిన్యూస్గా కన్సాలిడేట్ అవుతూనే ఉంది, ఒకే రేంజ్లో స్టక్ అయిపోయింది అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మన ప్రీమియమ్స్ అన్ని డీకే అవుతుంటాయి. సో ఇక్కడ మనం తీసుకున్న ఎగ్జాంపుల్ను చూస్తే న్యాచురల్ గ్యాస్ చాలా సేపటి నుండి అంటే 7 hours 30 minutes నుండి ఒకే రేంజ్లో కన్సాలిడేట్ అవుతుంది కదండి. సో ఇలాంటి టైంలో మనం ఎంట్రీని అవాయిడ్ చేస్తే చాలా బెటర్, అవునా? ఇలా మనము శౌర్య ట్రెండ్ ఇండికేటర్ని యూస్ చేసుకొని ట్రెండ్ని ఐడెంటిఫై చేయొచ్చు, ట్రెండ్ రివర్సల్స్ని ఐడెంటిఫై చేయొచ్చు, సైడ్ వైస్ మార్కెట్ని ఐడెంటిఫై చేయొచ్చు అండ్ అలాగే నో ట్రేడ్ జోన్స్ని కూడా ప్లాట్ చేయొచ్చు. సో ఇదండి మన శౌర్య ట్రేడింగ్ ఇండికేటర్స్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.